శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 5వ అధ్యాయము పురాణ పఠన మహాత్మ్యము మరియు శత్రుజిత్ చరిత్రము ఇప్పుడు మనం చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలెను. పుణ్యము చేత పాపము నశించుటయే కాక పుణ్యము అధికమవుతుంది. కార్తీక మాసమందు హరి సన్నిధిలో భగవద్గీతా పారాయణమును చేయువాడు పాము కుబుసమును వలె పాపములను విడుచును. కార్తీక మాసమందు తులసీ దళాలతోనూ తెల్లనివి నల్లనివి అయిన అవిషపూలతో కరవీర అనగా గన్నేరు పూలతోనూ హరిని పూజించినచో వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖిస్తారు. కార్తీక మాసమున భగవద్గీతయందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువారు వైకుంఠలోకమునకు అధిపతి అవుతారు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో శ్లోకము గాని శ్లోకపాదము గాని పురాణము చెప్పినవారు విన్నవారు కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశిస్తాయి. ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాలమందు చండాలుర, పాపాత్ముల, శూద్రుల మరియు అశౌచవంతుల యొక్క సంభాషణలను విన్నవారు దోష పరిహారం కొరకు కార్తీక మాసమందు వనభోజనమును ఆచరించాలి. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఆమలిక వృక్షము అనగా ఉసిరి చెట్టు వద్ద సాలగ్రామమును ఉంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలెను. ఇలా కార్తీక మాసమందు వనభోజనము చేసినచో ఆయా కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖంగా నుండును. కాబట్టి తప్పక కార్తీక మాసమందు వనభోజనమును ఆచరించవలెను. కార్తీక మహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి విముక్తుడాయెను అని అనగా మహారాజు వశిష్ఠ మహర్షితో, ఓ మునీశ్వరా, ఆ బ్రాహ్మణుని కుమారుడెవ్వరు? అతడు ఏమి కర్మ చేసెను? దేనిచేత విముక్తుడాయెను? ఈ వృత్తాంతమును వినాలని కుతూహలపడుచున్నాను అని అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, జనక మహారాజా, చెప్పెదను వినుము. కావేరీ తీరమందు దేవశర్మ అనే బ్రాహ్మణుడు వేదాంగ పారంగతుడు కలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడైనటువంటి ఒక కుమారుడు కలడు. అతని దుర్మార్గమును చూసి తండ్రి కుమారునితో, నాయనా, నీకు పాపములు నశించే ఒక మాటను చెప్తాను. కార్తీక మాసములో ప్రాతస్నానము చేయు. సాయంకాలమందు హరి సన్నిధిలో దీపములను సమర్పించు. ఈ విధంగా తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు, కార్తీక ధర్మమనగా ఏమి? ఇట్టి కార్యము నాచే ఎన్నటికీ చేయతగదు అని అన్నాడు. ఆ మాట విని తండ్రి, ఓరి దుర్మార్గా, ఎంత మాట అంటివిరా? నీవు అరణ్యమందు చెట్టు తొర్రలో ఎలుకవై పుట్టి ఉండు అని శపించాడు. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపపడి, తండ్రి, దురాచారుడనైన నాకు శాప విముక్తి ఎలా కలుగుతుంది అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి ఇలా పలికెను, కుమారా, ఎప్పుడైతే నీవు కార్తీక మాస మహాత్మ్యమును వింటావో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. తండ్రి ఇలా చెప్పినంతలోనే కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యాడు. చెట్టు తొర్రలో నివసించసాగెను. అది అనేక జంతువులకు ఆధారమై ఉన్నది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడు హింసకుడు అయినటువంటి ఒక కిరాతకుడు వేట నిమిత్తము అచటికి వచ్చి ఆ బ్రాహ్మణులను చూసి తను పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని చంపాలని నిశ్చయించుకున్నాడు. అంతలోనే విశ్వామిత్రాది ముని సందర్శనము వలన అతనికి జ్ఞానము కలిగి సంతోషించి
అయ్యా, ఏమిటి ఈ పని? ఈ పని వల్ల ఏం ఫలితం కలుగుతుంది అని అడిగాడు. కిరాతకునిచే అడగబడిన ప్రశ్నకు విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా సమాధానమిచ్చెను. కిరాత, వినుము చెప్పెదను. నీ బుద్ధి మంచిదయ్యింది. ఇది కార్తీక ధర్మము. ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందిస్తుంది. కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నానదానాదికమును చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడినవాడై స్నానదానాది వ్రతమును ఆచరించువాడు జీవన్ముక్తుడవుతాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా కిరాతకునికి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీద ఉన్న ఎలుక విని అప్పుడే ఆ నీచదేహమును విడిచి విప్రుడయ్యెను. అది చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యముందెను. తరువాత ఆ బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికి వెళ్ళెను. ఆ విధంగా ఆ మూషకదేహ త్యాగమును విడిచిన ఆ బ్రాహ్మణుని చూసిన కిరాతకుడు కార్తీక వ్రతఫలమును చూసి తరువాత ముని వలన సకల ధర్మములను విని వైకుంఠమునకు చేరెను. సుగతిని కోరువారు కార్తీక మహాత్మ్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదమును పొందెదరు. కానీ విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పకుండా కార్తీక వ్రతము ఆచరించదగినది. ఇది నిజము మహారాజా. ఈ విషయము నాకు బ్రహ్మ చెప్పాడు. నీవు కూడా పురాణములందు బుద్ధి ఉంచుము. అట్లయినచో పుణ్యగతికి బోవుదు. ఈ విషయమై విచారణతో పనిలేదు. ఇది నిశ్చయము అని వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు చెప్పాడు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 5వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవుడైన ఆ పరమేశ్వరుని మరియు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కృపాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.